కాల్షియం స్కోర్ అంటే ఏంటి? అండ్ కొరనరీ ఆర్టరీ రక్తనాళాల్లో కాల్షియం డిపాజిషన్స్ అంటే ఏంటి? కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ జరిగి ప్లాక్ ఫార్మేషన్ అవుతుంది. ఎస్పెషల్లీ వయసు పెరిగే కొద్దీ CKD కిడ్నీ పేషెంట్స్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఆన్ డయాలిసిస్, బాగా స్మోక్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ గుండెలో కాల్షియం, లైక్ కొరనరీ కాల్షియం అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. చాలామంది రొటీన్ స్క్రీనింగ్స్ చేసుకొని కాల్షియం స్కోర్స్ తీసుకొని వస్తున్నారు. సో ఈ జనరల్గా మనము రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ జరిగి ప్లాక్ ఫార్మేషన్ అవుతుంది. సో దీని మీద మళ్ళీ బికాజ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండనియండి, ఎస్పెషల్లీ వయసు పెరిగే కొద్దీ కొంతమందిలో కాల్షియం డిపాజిట్స్ పెరగవచ్చు బికాజ్ ఆఫ్ డీజనరేషన్. రెండవది CKD ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, కిడ్నీ పేషెంట్స్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఆన్ డయాలిసిస్, ఇలాంటి పేషెంట్స్లో డీజనరేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా ఈ అథెరోస్క్లెరోసిస్లో కాల్షియం డిపాజిట్స్ బాగా ఉంటాయి. మూడో కారణం బాగా స్మోక్ చేసేవాళ్ళు, ఆ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ డీజనరేటివ్ కాల్షియం ప్లాక్ రప్చర్ జరిగి కాల్షియం డిపాజిషన్ బాగా జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఆల్సో వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ హ్యావింగ్ సివియర్ కాల్షియం బ్లాకేజెస్ ఇన్ ద హార్ట్. అంటే సాఫ్ట్ స్మూత్ మజిల్ బ్లాకేజ్ మీద కాల్షియం డిపాజిట్ అయినప్పుడు దాన్ని మనము కాల్షియం లాగా మనకు CT స్కాన్లో కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల వచ్చే మనకు ఛాలెంజెస్ ఏంటి? వెన్ఎవర్ ఈ కాల్షియం డిపాజిట్ జరిగి అండ్ క్రిటికల్ టైట్ బ్లాకేజ్గా డెవలప్ అవుతాయో మనము పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, లేకపోతే నడిచినప్పుడు దమ్ము రావడం కానీ, సో గుండె జబ్బులు లాగా పరిణమించే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఇష్యూ ఏంటంటే పేషెంట్కి స్టెంట్ వేయడానికి చాలా ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే కాల్షియం అనేది ఒక సిమెంట్ లాగా రక్తనాళాల్లో కూడుకుపోయి ఉంటుంది. సో మనము జనరల్గా కాల్షియంని బ్రేక్ చేయగలిగితేనే మనం స్టెంట్ దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్స్కి ఒక్కోసారి సివియర్ కాల్షియం ఉన్నప్పుడు మనం బైపాస్ సజెస్ట్ చేయడం చేస్తుంటాము, బైపాస్ ఆర్టరీ గ్రాఫ్టింగ్ చేస్తుంటాము. ఒకవేళ పేషెంట్ ఫిట్గా లేకపోయినా కాల్షియం డిపాజిట్స్ ఉన్నప్పుడు స్టెంటే చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం మనము కొన్ని టెక్నాలజీస్ వాడి ఈ కాల్షియంని బ్రేక్ చేసే అవకాశం ఉంది. వాటినే మనము కాల్షియం బ్రేకింగ్ మోడిఫికేషన్ అంటాము. వీటిలో రెగ్యులర్గా వాడేది కట్టింగ్ బెలూన్స్ ఒకటి, అండ్ లిథోట్రిప్సీ అంటే IVL, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటే ఇది షాక్ వేవ్ లిథోట్రిప్సీ. అంటే ఇది కాల్షియం రక్తనాళంలో అమర్చి దాన్ని కంటిన్యూస్గా షాక్స్ ఇచ్చినప్పుడు కాల్షియంని బ్రేక్ చేస్తాం. అంటే కాల్షియంలో క్రాక్స్ డెవలప్ చేసి తద్వారా కాల్షియం లూజ్ చేసి స్టెంట్ని అక్కడ డిపాజిట్ చేయడం అనమాట. మూడోది రోటా అబ్లేషన్. రోటా అబ్లేషన్ అంటే కాల్షియం ఇన్నర్ లేయర్ ఆఫ్ ద రక్తనాళంలో కాల్షియం బాగా ఉన్నప్పుడు దాన్ని రోటా అబ్లేషన్ ద్వారా కంటిన్యూస్గా డైమండ్ అనే డైమండ్ డ్రిల్ ఉంటుంది, దాన్ని కంటిన్యూస్గా మనము లోపలికి బయటికి డ్రిల్లింగ్ సాధనం లాగా చేసినప్పుడు కాల్షియం అనేది బాగా షేవ్ అయిపోయి కాల్షియం డిపాజిట్స్ తగ్గుతాయి. సో దట్ ఆ కాల్షియం వీక్ అయిపోయి మనము స్టెంట్ అమర్చడానికి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఈ కాల్షియం ఉన్నప్పుడు డెఫినెట్గా యాజ్ ఎ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్కి మాకు కూడా చాలా ఛాలెంజెస్ ఉంటుంది. అలాగే పేషెంట్కి కూడా ఛాలెంజెస్ ఏంటంటే రిపీటెడ్గా ఇలాంటి పేషెంట్స్కి ఎన్నిసార్లు మనం స్టెంట్స్ కానీ బైపాస్ చేసినా కూడా వాళ్ళకి రిపీటెడ్గా రీబ్లాకేజ్ అంటే రీస్టినోసిస్ రేట్స్ ఎక్కువగా ఉంటుంది. రిపీటెడ్గా వీళ్ళు హాస్పిటల్లో రీఅడ్మిట్ అవ్వడము, రిపీటెడ్ అక్యూట్ కొరనరీ సిండ్రోమ్స్ రావడము, అలాగే హార్ట్ బాగా వీక్ అవ్వడము అండ్ స్టెంట్ ఫెయిల్యూర్స్ జరగడం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. కాబట్టి మనం హెల్తీ లైఫ్ స్టైల్ పాటించి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకోగలిగితే ఈ కాల్షియం డిపాజిట్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.